ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఆది శంకరాచార్యుల వారు 4 మఠాలు స్థాపించారని చెప్పుకున్నాము. మొన్న శారదా శృంగేరి టెంపుల్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గోవర్ధన పీఠం మఠం, గోవర్ధన మఠం, ద్వారకా మఠం. ఈ ద్వారకా మఠాన్ని ఆయన గుజరాత్లో ఇక్కడ మనకు కృష్ణుని టెంపుల్ ఏదైతే ఉందో, ఆయన నివసించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ నదీ తీరాన నిర్మించారు. అక్కడ నెలకొల్పారు. అక్కడ తన శిష్యులైనటువంటి కొందరిని నియమించి అక్కడంతా చూసుకోమని చెప్పి అక్కడ మనకు సామవేదాన్ని ఆయన అక్కడ పెట్టడం జరిగింది. సామవేదం ఎందుకు పెట్టాడు? మన కృష్ణుడిని చూసారంటే మురళి వాయిస్తూ ఉంటారు. ఆయన మనకు 7 హోల్స్ ఉంటాయి ఆ మురళికి. అవే షట్చక్రాలు. యోగంలో షట్చక్రాలు ఉంటాయి. అవి వచ్చేసి సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధం. సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధం, అనాహతం. ఇక్కడికి వచ్చేసరికి నాభి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మణిపూరకం. అలాగే కింద స్వాదిష్టాన చక్రం, యూట్రస్ సైడ్, మలద్వారం దగ్గరకు వచ్చేసరికి చివరికి మూలాధార చక్రం అని. ఈ చక్రాలన్నీ దాటాలంటే మనిషికి యోగాతో పాటు ఒక్కొక్కదానికి ఒకటి ఈ 4 వేదాలు లింకప్ అయి ఉన్నాయి. ఏవి? ఈ యొక్క మొన్న చెప్పుకున్న శృంగేరి టెంపుల్లో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. ఇవన్నీ మనకు సంధ్యావందనం. ప్రకృతిలో తులసి మనకు చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో జరిగే కిరణజన్య సంయోగ క్రియను అనుసరించి సూర్యుని ద్వారా ఇదంతా జరుగుతుంది భూమి మీద. ఆది నారాయణుడు, ఆది మహాలక్ష్మి, భూదేవి అనుకుంటాం మనం. వారిద్దరిని మనము ఈ యొక్క భార్యాభర్తలను కూడా సంబోధిస్తాం. ఒకరు లేకుండా ఒకరు లేరు అన్నట్టుగా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క చక్రాలనే ఆ హోల్స్. కృష్ణుని ఫ్లూట్కు ఉన్నటువంటి 7 రంధ్రాలు, మురళికి ఉన్నటువంటి 7 రంధ్రాలు. మహిమని ఎంతో మహిమాత్మకమైనటువంటి దాన్ని స్థాపించుకోగలిగాడు, నేర్చుకోగలిగాడు. 64 కళలలో ప్రావీణ్యం పొందినవాడు ఆయన. భగవద్గీతను రచించినవాడు ఆయన. అక్కడికి వచ్చేసరికి రాధా ఈయన ప్రేయసి అంటారు. చిన్న పిల్లలు వాళ్ళు. అప్పట్లో వాళ్ళకి ప్రేమ ఏంటి? ఫ్రెండ్షిప్, స్నేహబంధం. ఏ స్నేహబంధం? మామూలుగా మనలాగా ఉండే స్నేహబంధాలు కావు. రాధ అంటే మధుర ప్రేమ. ధార అని రాధగా తిప్పివేశారు. మోక్ష ధార. ఈ యొక్క యమునా తీరాన ఈ యొక్క అరబిక్ మహాసముద్రం ఒడ్డున గుజరాత్లో ఈ మఠం ఉంది. ద్వారక మునిగిపోయింది అక్కడనేసి కొన్ని ఆధారాలు కూడా ప్రపంచానికి దొరికాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈయన మ్యూజిషియన్గా ఏం చేశాడనేది లింక్ చేసి ఇక్కడ ఈ యొక్క ద్వారకా మఠాన్ని స్థాపించడం జరిగింది. ఉన్నదాన్ని ఆయన కనెక్ట్ చేసి అక్కడ సామవేదాన్ని పెట్టాడు. కృష్ణుడు వేదాన్ని అనుసరించి అక్కడ ఆ యొక్క మనకు సనాతన ధర్మంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దీన్ని సామవేదాన్ని అక్కడ పెట్టి సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, ఇవన్నీ పీస్ఫుల్కి, హెల్త్కి ఎంత మంచిది. ఏ చక్రంలో ఏ రాగం, సరిగమ పదని సానిదప మగరిస. ఇది మొత్తం మనకు పైన 7 కింద 7 చక్రాలు ఉంటాయి అనేసి మనకు లోకాలు. ఈ లోకాలన్నింటికి కూడాను ఈయన సంగీతం ద్వారా ఎలా మనం వినగలం, అవన్నీ చక్రాలను ఎట్లా యాక్టివేట్ చేసుకోగలము, ఈ లోకాలన్నిటి నుండి బయటపడి ధార అంటే మోక్షధార అని చెప్పాం కదా, ఆ మోక్షానికి ఎలా చేరువగాగలము అనే దాని మీద ఆయన సాధన చేశారు. దానికి సింబాలిక్గా మన ఆదిశంకరాచార్యుల వారు సామవేదాన్ని అక్కడ నెలకొల్పారు. అక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది. సంగీత ప్రియులంతా ఒక్కసారైనా అక్కడ వెళ్ళి దర్శించుకుంటారు. ఆ టీచర్స్ అందులో శ్రద్ధ ఉండి ప్రావీణ్యం పొందినవారు. ఈ దేశంలో ప్రపంచం మొత్తం మీద తీసుకున్నట్లయితే ఫస్ట్ మహిళ అమ్మవారు స్వరూపిణి
ఆ యొక్క ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆవిడ ఈ యొక్క సంగీతాన్ని అన్ని రకాల సంగీతాలలో విశిష్టమైన ప్రావీణ్యాన్ని ఆమె ప్రచురించి తన యొక్క మేలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆ సంగీతాన్ని ఆలపించి అందులోని లీనమైనటువంటి గొప్ప వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె తర్వాత బాలగోపాల్ స్వామి అని ఇంకో ఆయన ఉన్నారు, పేరు స్ట్రైక్ అవ్వట్లేదు. ఆయన కూడా మన తెలుగువారు. ఈమె కర్ణాటక. ఇక్కడ ఈ యొక్క సంగీతాన్ని ఇండియా తరపున వీళ్ళిద్దరూ ఎక్కువ చేశారన్నమాట. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాయనిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు తెలుగువారు. వీళ్ళిద్దరూ చాలా గ్రేట్ పర్సన్స్. మనం చేసుకున్న అదృష్టం పుణ్యాన వీళ్ళు భరతఖండంలో జీవించడం, ఈ జంబూ ద్వీపంలో పుట్టడం, ఈ కర్ణాటక మ్యూజిక్ ఉన్నటువంటి ఈ సంగీతానికి ఉన్న ఇండియన్ సంగీతానికి ఉన్న సామవేద సంగీతానికి ఉన్నటువంటి మహిమ, ఆ స్తోత్రాలు, పారాయణాలు, పాటలు, మ్యూజిక్ థెరపీ, షట్చక్రాలలో ఏ చక్రంలో ఏ గ్రహం ఉంది అస్ట్రాలజీగా, షట్చక్రాలు యోగకు సంబంధించినవి. మ్యూజిక్ ఏంటంటే వీటిని బ్యాలెన్స్ చేయటానికి, ఈ దశలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా మనం నవరసాల భరితమైనటువంటి ఈ రాగాల ద్వారా మనిషికి నవగ్రహాల ద్వారా వచ్చినటువంటి డిస్టర్బెన్స్ను క్లియర్ చేయటానికి ఈ వేదాన్ని ఇక్కడ పెట్టి ప్రజలకు అందరికి కూడాను గొప్ప సందేశాన్ని ఇచ్చిన వారు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన ఆధారంగా ఈరోజు మనము చాలామంది గురువులను చూస్తున్నాము. ఆయన పేరు చెప్పగానే చాలా గొప్ప వ్యక్తి అని ప్రపంచం మొత్తం గుర్తించింది. చూసారా, ఒక సంగీతం నేర్చుకుంటేనే ఇంత గొప్ప ఇది వచ్చింది. అక్కడ మా ప్రకృతి గురించి శారదాసింగరి టెంపుల్లో ఈ యొక్క కృష్ణయజుర్వేదము, అలాగే శుక్లయజుర్వేదం గురించి అక్కడ ప్రకృతితో మమేకమై సంధ్యావందనాది క్రియలు. ఇక్కడికి వచ్చాక మ్యూజిక్ అంతా ప్రకృతిమయం. ఈ ప్రకృతిమయంలో మనల్ని నిలిపి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈయన బ్రతికింది 32 సంవత్సరాలు. భారతదేశాన్ని మొత్తం కూడాను ఎన్నోసార్లు, కొన్ని 20-30 సార్లు ఆయన తిరిగారని మనకు ఆయన సినిమాలో కూడా ఉంది. గొప్ప చిత్రం అది. దాన్ని ఫెయిల్ అయింది, కానీ మెసేజ్ కావాలనుకున్న వాళ్ళే గొప్ప లిటరేచర్. 32 సంవత్సరాలు అయినప్పుడు ఆయన ఎన్నిసార్లు పాదయాత్ర చేసింటే జరిగి ఉంటుంది అంత చిన్న ఏజ్లో. ఇంపాసిబుల్. ఆయన యోగం ద్వారా అన్ని చక్రాలను దాటుకొని సన్యాసి జీవితాన్ని ఆశ్రయించి ఒక రుజువర్తనలో ఒక ఇదిగా ఆయన సన్యాస దీక్ష తీసుకున్న వాడికి సంసారిక గృహస్థాశ్రమం ధర్మం కంటే ఎక్కువ బాధ్యత ఉంటుందని అంత ప్రక్షాళన చేసి వేదాలను ఒక్కొక్క చోట పెట్టాడు ఆయన. ఈ ప్రక్షాళన ప్రక్రియలో ఈయనకి డైరెక్ట్ ఎక్కడ బాల్యము, ఎక్కడ సన్యాసం అంటే ఈ యొక్క వానప్రస్థాశ్రమము, గృహస్థాశ్రమ ధర్మాలు ఆయన దాటవేశారు. అవి ఆయనకు ప్రశ్నగా కూడా, అగ్ని పరీక్షగా కూడా మారాయి. మనకు ఆదిశంకరాచార్య వారి సినిమా చూస్తే తెలుస్తుంది. ఒకసారి ఆయన ఈ యొక్క నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా, సుఖాన్ని కూడా అనుభవించి దాన్ని కూడా దాటాలంటే మనకు ఆ సినిమాలో ఆదిశంకరాచార్యుల వారి సినిమాలో క్లియర్ కనిపిస్తుంది. ఒక రాజు చనిపోతే ఆయన కళేబరాన్ని తస్కరించి ఆయన శిష్యులు అవసరం కోసం దాచిపెట్టి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆ రాజు రూపంలో ఆయన భార్యను ఆయన ఆమెతోటి కలిసి అందులో ఉన్నటువంటి దాన్ని లిఖింపచేసి వాళ్ళకి ఆన్సర్ చేశాడు ఆయన. తర్వాత చండాలుని వేషంలో వచ్చినటువంటి ఈ యొక్క శివుణ్ణి కూడా ఆయన గుర్తించలేక చిన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిపక్వత, ఆనాడు ఉన్నటువంటి వ్యవహారం అంటే ఆ రోజుల్లో కులాలు మతాలని తెలియవు, కానీ కులాల వయసు చాలా డీవియేషన్స్ ఉండేటివి. అందుమూలంగా చండాల వేషంలో వచ్చినటువంటి ఆ యొక్క
ఆ శంకరుణ్ణి కూడా ఆయన గుర్తించలేకపోయాడు. ఎందుకు? జంప్ చేశాడు ఆయన. గృహస్థాశ్రమాన్ని అలాగే వానప్రస్థాశ్రమాన్ని జంప్ చేయడంలో ఆయనకు ఆ మాయ అలా కమ్మేస్తుంది. మాయ కమ్మిన తర్వాత పరమేశ్వరుణ్ణి ఇప్పుడు ప్రత్యక్షం అయిన తర్వాత నన్ను తొలగమంటున్నావా, నా నీడంతో ఒళ్ళగమంటున్నావా అని ప్రత్యక్షమైతే సాష్టాంగ నమస్కారం చేసి అప్పటి నుంచి ఆయన ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయాడు. అన్ని కులాలను సమానంగా చూడాలనే ఒక సిద్ధాంతాన్ని కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మోసాడు. అటువంటి గొప్ప వ్యక్తి ద్వారా, దేవుని ద్వారా, ఆ గురువు ద్వారా, ఆదిశంకరాచార్యుల వారి ద్వారా మనకు ఈ మఠం ప్రాధాన్యం లేకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి విలువ ఇది. దీన్ని సంగీతంలో మనం ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడాను వెంబటే మనం రిలాక్స్ అవ్వాలంటే ఇంత టెన్షన్ జీవితంలో కూడా సంగీతం వింటాం. మనకు మనసుకు హత్తుకున్న పాటలు వింటాం. ఆ పాటలు వినేసి మనము రిలాక్స్ అవుతూ ఉంటాం. మన కర్మకాలి ఈరోజు వచ్చినటువంటి పాశ్చాత్య నాగరికతలో ఏవేవో రాగాలు, ఏవేవో బూత్ మాటల సినిమా నిజంగా మన ముఖాలలో కళావిహీనత ఏర్పడ్డది. మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఆవిడ ఫేస్ చూడండి, అలాగే మనకి ఈయన బాలమురళీకృష్ణ గారి ఫేస్ చూడండి. చిన్నపిల్లల్లాగా ఆర్తితోటి అందరికీ పంచాలి విద్యను అని అంత ఆర్తితో అందించారు వాళ్ళు. బాలమురళీకృష్ణ గారు ఒకసారి గాత్రం చేస్తూ ఉంటే విని ఆ పరిసరాలలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు కూడా ఆయనకున్న రోగాన్ని పోగొట్టుకోగలిగాడట. ఇంత ప్రావీణ్యం ఉంది సంగీతానికి. సంగీతం చాలా గొప్పది. దీన్ని చదవడం మేము జరగలేదు. ఓన్లీ యోగా థెరపీకి తీసుకున్నాను మ్యూజిక్. మెడికల్ మ్యూజిక్ ఒకటి ప్రిపేర్ చేశాను. నాకు పాటలు రావు, పాడలేను. అందులో నేను ప్రావీణ్యం పొందలేదు. నేను మ్యూజిక్ థెరపీకి మాత్రం నా దగ్గర మొత్తం సమపార్చన చేసి లెసన్స్ అవన్నీ పెట్టుకున్నాను. నా సంస్థలో మ్యూజిక్ క్లాసులు, అలాగే అస్ట్రాలజీ, యోగా, వీటితోటి కొన్ని ఆహార నియమాలు పాటించి మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి, రిలాక్స్ అవ్వటానికి, అలాగే ప్రాణిక్ హీలింగ్ కూడా ఇస్తాను నేను. ఇవన్నీ సెల్ఫ్ ప్రాణిక్ హీలింగ్ నేర్పిస్తాను. ఇవన్నీ చేసుకోవడం మూలంగా మనకు షట్చక్రాలు క్లియర్ అవుతాయి. షట్చక్రాలు క్లియర్ అయితే మనం చేసే ప్రతి సాధన కూడా మనల్ని ఎంతో సుఖముగా సాగడానికి మనకు చేరువవుతుంది. స్వస్తి.